హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రతన్స్ కిచెన్. ఇవాళ నేను మీ ముందుకి డబుల్ కా మీఠా స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది కొంచెం నేను డిఫరెంట్గా ట్రై చేశానండి. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఒక 4 బ్రెడ్లు నేను బ్రెడ్ పీసెస్ అంచులన్నీ కట్ చేశాను. బ్రౌన్ అంచులు కట్ చేసి ఒక్కొక్కటి ఇలా స్క్వేర్ పీసెస్ చేసి 2 అవర్స్ నేను ఆరబెట్టాను. కొంచెం గట్టిగా అయ్యాయి. ఇప్పుడు దానికి అడిషన్గా పిస్తా పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్, పంచదార, తర్వాత కోవా, స్వీట్లెస్ కోవా అండి ఇది, తర్వాత కొబ్బరి, యాలక్కాయల పొడి, సాఫ్రాన్. వీటికి తోడు ఒక పావు లీటర్ పాలు, తర్వాత కొంచెం నెయ్యి తీసుకున్నానండి. మొదట మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ఈ పాల గిన్నె పెట్టుకుందామండి. ఇదేంటంటే హైలో పెట్టుకుని మనం కలుపుతూ ఉండాలి. ఇలాగా అడుగంటకుండా. అడుగంటిందంటే ఒక రకమైన వాసన వస్తుంది, మనం ఏం తాగలేము, తినలేము. సో ఇలా ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపు అయ్యాక చిక్కబడతాయి. ఆ పావు లీటర్ పాలు కూడా ఒక అర్ధ పావు కంటే కొంచెం ఎక్కువైనా చాలు. ఇలా జారకుండా చిక్కగా ఉండాలి. అప్పటిదాకా మనం దగ్గరే ఉండి కలుపుకోవాలండి. ఇప్పుడు సఫ్రాన్ మనం యాసిటీస్గా వేయకూడదండి. అందులోనూ కూడా దాంట్లో వేడి నీళ్ళన్నా లేకపోతే వేడి వేడి పాలన్నా కలపాలి. బాయిల్డ్ మిల్క్ కొంచెం అదే కండిషన్లో ఆ వేడి అలా ఉండగానే కలపాలి. మనం చల్లగా ఉన్నాయి కలపకూడదు. అందుకని నేను కొన్ని పాలు తీసుకుని వేడి చేశాను. ఒక పక్కన ఆ పాలు మరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కాగంగానే మనం జీడిపప్పులు వేద్దాం. ఈ జీడిపప్పులు తీసే ముందు కొంచెం వేగే, చూసారా కలర్ వచ్చింది, ఇంకొంచెం కలర్ రావాలి. ఈ లోపల కిస్మిస్ కూడా వేసేసుకుంటే మనము అవి కూడా మంచిగా ఉబ్బి బాగుంటాయి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెండు కూడా గిన్నెలోకి తీసుకుందాము. అవి తీసేశాక మనము అదే బుల్లెముకుల్లో ఆ నేతిలో ఇవి ఒక వెడల్పు తక్కువ ఉందండి, సో నేను ఒక 5 పీసులు వేశాను. వేసి వాటిని తిప్పి వేస్తూ ఉండాలి. అవి బ్రౌన్ కలర్కి వచ్చాక మనం వేరే గిన్నెలో వేసుకుందాము. అన్నీ కూడా చూసారా, 2 వైపులు తిప్పేసరికి ఈ రంగు వచ్చేస్తాయండి. ఈ రంగు వచ్చాక తీసేయాలి. మిగతా కూడా ఇలాగే చేసేస్తే మన పీసెస్ రెడీ. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుని అందులో ఈ కొబ్బరి కూడా వేయిద్దాము. మనకు పచ్చివాసన లేకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది. ఆ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. కొబ్బరి అయిపోయిందండి. ఇంకా రంగు కూడా కొంచెం కలర్ కూడా మారింది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇప్పుడు మనము ఇది గిన్నెలోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మూకుడు తీసుకుని అందులో మనం తీసుకున్న పంచదార ఎంతో అదే సేమ్ అంతే క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ మనం తీసుకోవాలండి. ఈ గిన్నెతో నేను పంచదార తీసుకున్నాను, సో అంతే మనం నీళ్లు తీసుకోవాలి. తీసుకుని అందులో పంచదార మిక్స్ చేయండి. ఇప్పుడు మనము పంచదార పాకం పడుతున్నామండి. మీ పాలు చిక్కబడ్డాయండి. ఆ పక్కన మీగడ కూడా అంతా కూడా దాని గరిటికి అతుక్కుని ఉంది, మీరు చూస్తే. ఇప్పుడు ఇందులో మనము ఈ కోవాని అందులో వేసేద్దాం. ఆ వేడికి కోవా అంతా కరుగుతుందండి. కరిగి మంచిగా చిక్కగా వస్తుంది. దాన్ని మనము మన బ్రెడ్ ముక్కల మీద వేస్తాం అన్నమాట. చూడండి, మనము ఈ కోవా ఇందులో వేసాక కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దాన్ని సన్నటి సగం మీద అట్లా ఉంచండి. ఆ వేడి మనకు మెయింటైన్ అవ్వాలి. ఈ లేబాకం వస్తుంది చూసారండి, ఇలాగా అంతే, కొంచెమే. ఇంకా ఎక్కువైతే మనకు పాకం గట్టిపడి
మనకు గట్టిగా అవుతుంది స్వీట్ కూడా. సో ఇందులో మొదట యాలకుల పొడి కలిపేస్తున్నానండి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది మిక్స్ చేద్దాం. ఈ కొబ్బరిలో నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆ బ్రెడ్ ముక్కల్ని దీని మీద వేయాలి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతుంది కదా, దాంట్లో మనము ఈ బ్రెడ్ ముక్కల్ని వేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ బ్రెడ్ ముక్కలు వేసాం కదండి, వాటితో పాటు మన ఈ పాకంతో పాటు కొంచెం సేపు, ఇంత 2 నిమిషాలు చాలండి. 2 నిమిషాల సేపు అవి ఉడికాక మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కోవా వేసిన పాలు దీని మీద చల్లేయాలి అంతే. నాకు కలపడానికి వీలుగా ఉంటుందని నేను వేరే బౌల్లోకి తీసుకున్నానండి మొత్తము. దాని మీద ఇప్పుడు నేను ఈ కోవా మిక్స్చర్ కలుపుతున్నాను, ఇలా చల్లుకుంటున్నాను. అయ్యాక దాని మీద ఈ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులు, తర్వాత బాదం, మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు, పిస్తా పప్పులు అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం చల్లారాకన్నా తినొచ్చు, ఇలా వేడిగా ఉన్నా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ మై స్వీట్. ఇదండి మా డబల్ కా మీఠా విత్ కోకోనట్. సో ఇది మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.